తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సీఎం కలవనున్నారు. ఢిల్లీలో అశోక్ రోడ్లో ఉన్న కిషన్ రెడ్డి నివాసంలో మంత్రిని కలిసి రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులపై చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నివాసంలో కలవనున్నారు. తెలంగాణలో విద్యా విధానంలో చేపట్టబోయే పలు కీలక మార్పులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. ఆ తర్వాత 7:30కు కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై మంత్రితో చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇవాళ రేవంత్ రెడ్డి చాలా బిజీ షెడ్యూల్ కనిపిస్తోంది. ఇంకా ఎవరోని కలిసే అవకాశం ఉంది? ఎవరోని కలిశారు? సతీష్, దాదాపు 3 రోజుల పర్యటన నిమిత్తము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడము, తర్వాత పర్సనల్ ఒక కార్యక్రమంతో కుటుంబంతో జైపూర్ కి వెళ్లారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పటికే అంటే దాదాపు నిన్ననే కూడా కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తర్వాత మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా ఢిల్లీకి కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా ఈ 3 రోజుల పర్యటన మాత్రము మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో మకాం వేశారు. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కేబినెట్ విస్తరణ, తర్వాత పిసిసి పునర్వ్యవస్థీకరణ అనే అంశాలపై కూడా కొద్ది రోజుల్లో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నటువంటి ఊహాగానాలు అలా పోస్ట్ పోన్ అవుతున్నటువంటి సందర్భంలో అలా ఎన్నికలు రావడం, అన్ని రాష్ట్రాల ఎన్నికలు రావడం అన్నది, దాంతో ఇక్కడ విస్తరణ అన్నది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఈసారి వచ్చినటువంటి కేబినెట్ విస్తరణ అంశం ప్రధాన అంశంగా ఇక్కడికి ఎజెండాతో ఢిల్లీకి రావడం అన్నది కాంగ్రెస్ పెద్దలు చెప్పినటువంటి ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి ఒక చిట్ చాట్ లో చాలా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ ఈ రేపు జరగబోయేటటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశము. అయితే ఈ రోజు మధ్యాహ్నము సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే, దాదాపు 5 నిమిషాలు అయింది, ఇప్పటికే మనకు కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. అయితే ఇంకా బయటికి అంటే సమావేశం పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారన్నటువంటి విషయాన్ని మాత్రం మనకు పూర్తి సమాచారం అందుతుంది. అయితే ఈ సమావేశం అనంతరము దాదాపు 7 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా సమావేశం కానున్నారు. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 1 కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కేంద్ర మంత్రితో కూడా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంకాలం 7 గంటలకు సమావేశం కానున్నారు. తర్వాత మరొక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. 7:30కు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఇందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇందులో పూర్తి నివేదికలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు అంటే ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మొత్తం కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. రేపు అంటే ఈ రోజు మధ్యాహ్నం రావడము కేంద్ర మంత్రులతో సమావేశము, తర్వాత రేపు జరగబోయేటటువంటి ఏదైతే కాంగ్రెస్ పెద్దలు అటు రాహుల్ గాంధీ కానీ, తర్వాత సోనియా గాంధీ కానీ, మల్లికార్జున్ ఖార్గే, తర్వాత వీళ్ళందరితో కూడా రేపు కలిసేటటువంటి అవకాశం ఉంది. రేపటి షెడ్యూల్ అయితే ముఖ్యంగా ఒకవైపు ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి జమిలీ ఎన్నికలపై కూడా రేపు కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అటు రాజ్యసభ తర్వాత వాయిదా పడ్డం అన్ని సమస్యలపై కూడా దాదాపు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దాదాపు ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయో అప్పటి నుంచి కూడా వాయిదా పడుతుంది, అనేక అంశాలపై వాయిదా పడుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా రేపు చాలా కీలక భేటీ జరుగుతుంది. ఒకవైపు కేబినెట్ విస్తరణతో ఆశావాహులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు వచ్చారు. ఖచ్చితంగా మాకి కేబినెట్ విస్తరణలో మాకు ఖచ్చితంగా తమ పేరు ఉంటుందని ఆశావాహులంతా ఇక్కడే ఉన్నారు. అయితే ముఖ్యంగా రేపు ఎవరి పేర్లు ఈ కేబినెట్ విస్తరణలో అన్నది ఒకటి ఈసారైనా కీలకం కానున్నదా, లేకపోతే మరి కూడా ఏదైనా పోస్ట్ పోన్ పడేటటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ఏదైతే మనకు సంస్థాగత ఎన్నికలు దాదాపు మనకి ఇప్పుడు జనవరి సంక్రాంతి తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి అంటే ఈ మార్పులు చేర్పులు ఏదైనా చేస్తే ఆ ఎన్నికల మీద దాని ప్రభావం చూపడుతుందా అన్నటువంటిది కూడా రేపు చర్చించేటటువంటి అవకాశం ఉంది సతీష్. మొత్తం మీద మాత్రము కేబినెట్ విస్తరణని ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలన్న దాంతో ఈ 3 రోజులు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఢిల్లీలో మకాం వేశారు. కానీ
మరి ఎక్కడో కొంత మంది అంటే ఎక్కడో కొంత మాత్రము ఈ ప్రభావము వచ్చేటటువంటి ఎన్నికలపై ఏదైనా ఉంటుందా అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. బట్ తర్జన భర్జనల మధ్య రేపు మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది సతీష్. థ్యాంక్ యూ కళ.